హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అదిరిపోయే ఫోటో ఎడిటింగ్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి ఒక ఏఐ ఫొటోస్. చూడండి ఫ్రెండ్స్, కింద ఉంది ఆ ఫోటో. కింద ఉన్న ఫోటో పైన ఇలా చేసారు చూడండి. ఇలా మీరు కూడా చేసుకోవచ్చు. ఇలా అద్భుతమైన ఫోటో ఎడిటింగ్ నేర్చుకోండి. ఇది వచ్చేసి బాగా ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతుంది. ఇలాంటి ఫొటోస్ చాలా చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, కింద ఉన్న ఫొటోస్ ఇలా పైన లాగా చేసుకోవచ్చు. అక్కడే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది ఒక వెబ్సైట్. ఇది ఎలా చేయాలో పూర్తిగా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి. ముందుగా వచ్చేసి ఒక పింట్రెస్ట్ ఒక యాప్ అవుతుంది. ఈ యాప్ వచ్చేసి ఓపెన్ చేయండి. ఇది మనకి ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తాయి ఫొటోస్. ఇలాంటి ఏఐ ఫొటోస్ అన్నీ ఇట్లా బ్యాక్గ్రౌండ్స్ అన్నీ ఉంటాయి. సెర్చ్లో వచ్చేసి ఏఐ ఫొటోస్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇలా క్లిక్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి ఫొటోస్ వస్తాయి. ఇక్కడ ఏ ఫొటోస్ యాడ్ ఉన్నాయో అలాంటి వాటికి ఇట్లా స్క్రోల్ చేయండి. ఒక ఫోటో ఉంది, ఆ ఫోటో క్లిక్ చేద్దాం. ఇలా కింద స్క్రోల్ చేయండి. ఇలా వస్తాయి ఇలాంటి అట్లా ఏ ఫొటోస్ వస్తాయి. ఇలా వచ్చింది ఒక ఫోటో ఉంది. ఈ ఫోటో బాగుంది. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ ఫోటోని డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తా. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీకు క్రోమ్ ఉంటుందిగా, ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. గూగుల్ అన్నా క్రోమ్ అన్నా. నేనైతే క్రోమ్ ఓపెన్ చేస్తున్నా. సర్చ్లో వచ్చేసి రీమేకర్ ఏఐ అని క్లిక్ చేయండి. ఇది ఒక వెబ్సైట్. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫోటో చేసుకోవచ్చు. అలాగే మనకు మల్టిపుల్ ఫోటో ఎడిట్ చేసుకోవచ్చు. అలాగే మనం వీడియో గురించి తయారు చేసుకోవచ్చు. ఇది పూర్తిగా చెప్తున్నాం, పూర్తిగా చూడండి. ఇక్కడ స్కిప్ చేయకండి. మొదటిగా వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫోటో ఉంది కదా, ఇది ఒక సింగిల్ ఫోటో అనమాట. అంటే స్నాప్ ఫోటో ఉంది. ఇది సింగిల్ ఫోటోకి సంబంధించింది. సింగిల్ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో అయితే చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి ఇక్కడ మల్టిపుల్స్, అంటే ఒక 2 కానీ 3 కానీ ఫొటోస్, ఒక ఫ్యామిలీ ఫొటోస్ కానీ అలా ఉంటాయి కదా, అక్కడ ఇలాగ సెట్ చేసుకోవచ్చు. అంటే 2 ఫొటోస్ అలాగా. ఇక్కడ మూడోది వచ్చేసి అక్కడ మనకు వీడియో ఉంది. అంటే వీడియోని చేసుకోవచ్చు. ఒక ఫోటోని ఒక వీడియోలాగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ పూర్తిగా చెప్తాను, పూర్తిగా చూడండి. అక్కడ నేను మొదటగా వచ్చేసి నేనైతే మొదటగా ఇది ఫస్ట్ ఉంది కదా, ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తున్నా. సింగిల్ ఫోటో అంటే మేము సింగిల్ ఫోటో పెట్టి యాడ్ చేసుకోవచ్చు. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన స్లో నెట్ ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. పైన వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, అదేంటంటే ఆ ఫోటోలో మేము ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన ఫోటో, ఆ ఫోటో మేము అక్కడ యాడ్ చేయాలి. తర్వాత కింద ఒకటి ఉంది కదా, ఇక్కడ వచ్చి మెయిన్ ఫోటో యాడ్ చేయాలి. అప్పుడు ఆ పైన ఫోటోని మేము ఫోటోలాగా తయారవుతుంది అన్నమాట. మొదటి వచ్చేసి మనం పైన వచ్చేసి ఇంతకుముందు మేము డౌన్లోడ్ చేసాం కదా, ఆ ఫోటోని యాడ్ చేద్దాం. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు మేము డౌన్లోడ్ చేసిన ఫోటోని యాడ్ చేసుకోండి. అయితే ఇంతకుముందు ఇది చేసాం కాబట్టి దీన్ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేసిన తర్వాత కింద ఉంది కదా ఇంకోటి, ఇప్పుడు మన ఫోటో యాడ్ చేసుకోవాలి. దీన్ని కింద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మన ఫోటోని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మన ఫోటో యాడ్ ఉంది, నేను చూసుకుని మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. నేను నా ఫోటోని యాడ్ చేస్తున్నా. ఇక్కడ కింద వచ్చేసి క్రియేట్ ఉంది కదా బ్లూ కలర్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ ఫోటోలో తయారైపోతుంది. నెట్ స్లో ఉంది, కొద్దిగా వెయిట్ చేయండి. అది నిదానంగా తిరుగుతుంది. వీడియోని లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ కింద చూడండి. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, చూడండి ఫ్రెండ్స్, పై నుండి ఇలాగ వచ్చింది. ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, అక్కడ దాన్ని డౌన్లోడ్ నొక్కితే డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ వీడియో చేసుకోవచ్చు.
నేనైతే ఇక్కడ ఫోటో చేస్తున్నా. బ్లూ కలర్ ఉంది కదా, ఆ ఫోటో బ్లూ కలర్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఫోటో డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయింది. నేను బ్యాక్ వచ్చేసి మేము గ్యాలరీలో చూసుకుంటే ఇలా వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా ఉంది. ఇలాంటివి మీరన్నా మీరు చేసుకోండి. సేమ్ ఇంకా మల్టిపుల్ ఫొటోస్ కూడా ఉన్నాయి కదా, సేమ్ దానిలాగా చేసుకోవచ్చు. 2 ఫొటోస్ ఉంటే 2 ఫొటోస్, 3 ఫొటోస్ ఉంటే 3 ఫొటోస్ యాడ్ చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి మీ యొక్క ఫోటోని ఎలాగా చేయాలనుకుంటే ఆ ఫోటోని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. అంటే మీరు ఎలా చేద్దామనుకుంటున్నారో అలాంటి ఫొటోస్ డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ అయిపోతుంది అన్నమాట. ఈ ఫోటో అయిపోయింది కదా, ఈ బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 ఫొటోస్ యాడ్ చేద్దాం. అంటే 2 ఫొటోస్ ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా వచ్చేసి మేము పింట్రెస్ట్ యాప్లోకి వచ్చేసి ఇప్పుడు ఒక 2 ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ని డౌన్లోడ్ చేద్దాం. 2 ఫొటోస్ కానీ 3 ఫొటోస్ కానీ ఒక ఫ్యామిలీ ఫొటోస్ కానీ ఉంటాయి కదా, అలాంటి ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక ఫోటో ఉంది, ఈ ఫోటోని డౌన్లోడ్ చేస్తున్నా. ఈ ఫోటో పైన వచ్చేసి డౌన్లోడ్ చేస్తున్నా. డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ క్రోమ్లోకి వచ్చేసి ఆ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మల్టిపుల్ ఫేసెస్ స్నాప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఇది వచ్చేసి నేను ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన ఫోటో, ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేయాలి. ఇంతకుముందు డౌన్లోడ్ చేసిన ఫోటో వచ్చేసి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది కదా, దీన్ని వచ్చేసి యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. టెక్స్ట్లో ఉంది, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మాయి ఫోటో యాడ్ చేయాలి, సెకండ్ వచ్చేసి ఇక్కడ అబ్బాయి ఫోటో యాడ్ చేయాలి. 2 ప్లస్ ఉన్నాయి కదా, ఫస్ట్ వచ్చేసి ప్లస్ క్లిక్ చేయండి. నేనైతే ఒక అమ్మాయి ఫోటో యాడ్ చేస్తున్నా. అమ్మాయి ఫోటో కోసం ఇక్కడ కీర్తి సురేష్ ఫోటో ఉంది, కీర్తి సురేష్ ఫోటో యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అబ్బాయి ఫోటో ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉంది కింద, అక్కడ క్లిక్ చేసి అక్కడ నా ఫోటో యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఈ ఫోటో యాడ్ చేస్తున్నా. కింద వచ్చేసి క్రియేట్ ఉంది కదా, దాన్ని బ్లూ కలర్లో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఫోటో ఇంకా వచ్చేస్తుంది. అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఆ బ్లూ కలర్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అంతా ఎలా వచ్చిందో చూపిస్తాను. మీకు ఆ ఫోటోకి ఈ ఫోటోకి ఎంత డిఫరెంట్ ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఫస్ట్ ఫోటో, ఇది వచ్చేసి ఇప్పుడు నేను తీసిన ఫోటో. ఇది